నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. మరో 3 రోజులకి బామ్మగారు తిరుగు ప్రయాణమైంది. కొన్నాళ్ళు ఉండమని హనుమాయమ్మ బ్రతిమలాడింది, కానీ బామ్మ ససేమిరా వీల్లేదంది. బామ్మ ఉన్నన్ని రోజులు సుబ్రహ్మణ్యానికి వసతిగాను అత్తవారింట్లో ఉన్నట్లుగాను అనిపించింది. కాఫీ గ్లాసులు గదిలోకే వచ్చేవి. చిరుతిళ్ళు పలహారాలు అప్పుడప్పుడు మొహం చూపించేవి. స్నానాల గదిలోకి వెళ్తే ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉండేవి. ఇవన్నీ బామ్మ చలవే. అందుకని అతడికి కూడా బాధగానే ఉంది. రమణికి దిగులుగానే ఉంది. ఆవిడ ఎక్కడికి వెళ్ళాలన్నా రమణినే వెంట తీసుకువెళ్ళేది. మనవడి గురించి ఎంతో సమాచారం, ఎన్నో సంగతులు చెప్పింది. పెళ్ళయ్యాక ఎలా ఉండాలో, ఈ మతిమరుపు మాగాడితో ఎలా కాపురం చేసుకోవాలో చెప్పింది. అంచేతనే ఆవిడ ప్రయాణం అవుతూ ఉంటే దిగులుగా నిల్చుని కళ్ళకు నీళ్లు కూడా తెచ్చుకుంది. మళ్ళీ వస్తాగా, అయినా నేరావటం ఏమిటి నా మొహం, నిన్నే మా ఇంటికి తీసుకువెళ్తాం అన్నట్లు మా వాడిపైన ఒక కన్నేసి ఉంచు. గది ముందు ముగ్గులు పెట్టడం కాదు, కాస్త మంచి చెడు కూడా చూస్తూ ఉండు అని తల నిమిరింది. హనుమాయమ్మ కలగ చేసుకుంది. మీ మనవడికి ఏం పర్వాలేదు, మేమున్నావుగా అంది హామీ పత్రం రాసిచ్చినట్లు. రామసూర్యం బస్టాండ్ దాకా వస్తానన్నాడు, కానీ సుబ్రహ్మణ్యం వద్దన్నాడు. బామ్మ అందరికీ పేరు పేరున వరుసన్న చెప్పి ఆటో ఎక్కింది. తోవలో నాన్నకు నువ్వు చెప్పవే, నువ్వు చెప్తే కాదనడు, అడిగినంత కాకపోయినా వీళ్ళు కాస్త కూస్త కట్నం ఇస్తారు అన్నాడు సుబ్రహ్మణ్యం. సరేలే చూద్దాం అంది పరాగ్గా బామ్మ. బస్టాండ్లో విజయవాడ బస్సు ప్రతిరోజు లాగానే కిటకిటలాడుతోంది. ఊరికి వెళ్లే వాళ్లే కాకుండా దింపటానికి వచ్చిన బంధుజనం కూడా బస్సులోకి ఎక్కడం చేత గొప్ప రద్దీగా ఉంది. సుబ్రహ్మణ్యం బామ్మని ఆవిడ భోషాణం పెట్టని అతి కష్టం పైన బస్సు లోపలికి రవాణా చేశాడు. రామసూర్యం కూతురు సంసార పక్షపు పిల్ల, బుద్ధిమంతురాలు, కానీ పతంజలి బాగా ఉన్నవాడు. వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే కట్నం బాగా ఇస్తాడు, పైగా అండగా కూడా ఉంటాడు. ఎలాగూ ఉన్న ఆ ఒక్కడు దేశాలు పట్టిపోయాడు కాబట్టి ఆస్తి కూడా దక్కుతుంది. ఆవిడ గొంతు బస్సులోనే కాకుండా బయటంతా కూడా కంగుమని మోగుతోంది. జనం ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తున్నారు. సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు. ఇంతలో బస్సు కదిలింది. బామ్మగారు వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు మైదా పిండిలా మనుషులందరినీ పట్టుకొచ్చి అతికించిన ఆవిడ వెళ్ళిపోవటంతో తిరిగి అందరూ ఎవరి పనులకు వారు అంకితమైపోయారు. రామసూర్యం తిరిగి మొక్కల పోషణ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పటికి నీకు గుర్తొచ్చావా అంటున్నట్టు మొహాలు మార్చుకున్నట్టు ఉన్న చెట్లను చూసి కాస్త గిల్టీగా ఫీల్ అయ్యాడు. రామణి తన పనులు తన చకచక చేసుకుపోతుంది, కానీ సిగ్గు చేత సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యాన్ని తప్పుకు తిరుగుతోంది. హనుమాయమ్మ ఎప్పట్లాగే వంటగదికి అంకితమైపోయింది. కానీ విచిత్రంగా శ్రీలేఖ తరచుగా వస్తోంది. ఆఫీసు వేళకొచ్చి కారులో దింపుతానంటుంది. సెలవు రోజుల్లో వచ్చి సినిమాకంటుంది. రానంటే ఒక పట్టాన వదలదు. రామసూర్యం ఫ్యామిలీ సభ్యులు కూడా ఆ పిల్ల తరచూ రావటాన్ని గమనించారు. పెద్దవాళ్ల మాట ఎలా ఉన్నా రమణికి మాత్రం ఆమె అలా రావటం, అతన్ని కారులో తిప్పటం నచ్చింది కాదు. సుబ్రహ్మణ్యానికి ఆ విషయం చెప్పాలని కూడా అనుకుంది. అలా అనుకుంటూ ఉండగానే ఆ రోజు ఒక ఉదయం ఆకాశం మబ్బులేసి సన్నటి చినుకుల్ని రాలుస్తోంది. ఆ ఉదయం ఆఫీసులకు కూడా సెలవు. గాలి పిచ్చివాడి చెయ్యలా ఉండి ఉండి విసురుతోంది. వర్షం చేత సెలవు వల్ల సుబ్రహ్మణ్యం గదిలోనే ఉండిపోయాడు. పాత వారపత్రిక పేజీలు తిప్పుతున్నాడు. శ్రీలేఖ సుడిగాలిలా గదిలోకి వచ్చి నవ్వుతూ నించుంది. ఆమె రాగానే గదంతా వింత సువాసన గుప్పుమంది. ఆమెను తొలిసారి చూసి ఎంతకాలమైందో అతడికి గుర్తులేదు, కానీ ప్రతిసారి ఆమెను చూసి భయపడి కంగారు పట్టడం మాత్రం గుర్తుంది. మీరా, ఏమిటిలా వచ్చారు అంటూ లేచి నిలబడే ప్రయత్నం చేయబోయాడు. కొద్ది క్షణాల క్రితమే స్నానం చేశాడు. ఇస్త్రీ లుంగి కట్టాడు, కానీ బనీని తొడుక్కోవాలనుకుంటూనే మర్చిపోయాడు. శ్రీలేఖను చూశాక గుర్తొచ్చిన మొదటి సంగతి అదే. సుబ్రహ్మణ్యం ఎర్రటి మనిషి. పొడుగరి కాకిపోవటం చేత ఛాతీ విశాలంగా కనిపిస్తుంది. ఎర్ర గుండెలపైన నల్లటి వెంట్రుకలు నాచు మొక్కల్లాగా విస్తరించి ఉంటాయి. ఒళ్ళు కండలు తిరిగి ఉంటుంది. చేతులు ఉక్కు స్తంభాల్లాగా బలంగా ఉంటాయి. అంత అమాయకుడికి అంతటి బలమైన మొరటు శరీరం విచిత్రంగా అనిపిస్తుంది. డబ్బు విలువ తెలియని వాడి దగ్గర కోట్లు కోట్లు మూలుగుతున్నట్టు. సరిగ్గా అతన్ని, అతడి ఒంటిని, వయసును చూసిన శ్రీలేఖ అచ్చంగా అలాగే అనుకుంది.
అనుకుని అతడి వంక తేరిపార చూస్తోంది. సుబ్రహ్మణ్యం సిగ్గుపడ్డాడు. ఒంటిపైన కప్పుకోవటానికి ఏమీ లేక ఇబ్బందిగా కళ్ళతోనే గదంతా వెతుకుతున్నాడు. శ్రీలేఖ దగ్గరకొచ్చి అతడి పక్కనే భుజాలను ఆనుకుంటూ కూర్చుంది. వర్షం పెద్దదైంది. దూరాన్నెక్కడో ఆకాశం ఉరిమింది. మమ్మీ డాడీ ఎవరింట్లోనో ఫంక్షన్ ఉంటే వెళ్లారు. ఒక్కదానికి బోర్ అనిపించి ఇలా వచ్చేశాను అంది రాకకి కారణం చెప్తున్నట్లు. సుబ్రహ్మణ్యం లేచాడు. వెళ్ళి అద్దం దగ్గర తలదూకోసాగాడు. ఆఫీసుకు సెలవా? అవును. తలదూకోవటం పూర్తి చేసి బనీన్ కోసం గాలిస్తున్నాడు. అబ్బా, ఇవాళ ఏమిటోగా ఉంది అంది ఒళ్ళు విరుచుకుంటూ. అవునవును, నాకు అలానే ఉంది అనేశాడు. శ్రీలేఖ చివుక్కున లేచి నిలబడింది. ఏంటి, మీకు అలానే ఉందా? అఫ్కోర్స్, అదంతే అంది ఖండితంగా. శ్రీలేఖ నిల్చున్న స్థలం నుంచి కదిలి ముందుకొచ్చింది. అతడి చేతిలో ఉన్న బనియన్ని లాగి దూరంగా గిరవాటేసింది. ఆ పైన చటుక్కున అతడి గుండెలపైన వాలిపోయి 2 చేతులతో అతన్ని పెనవేసుకుపోయింది. అతన్ని ఆపగా ఆత్రంగా తన ఒంటికి అదుముకుంటోంది. అతడు జరిగింది తెలుసుకోవడానికి 2 క్షణాలు పట్టింది. తనకు ఆ ఉద్దేశం లేకపోయినా తన ఒళ్ళు వేడెక్కటం విచిత్రంగా అనిపించింది. మొదటి ఆడస్పర్శ, బుస కొడుతున్న వయసు. శరీరం కావాలంటోంది. మనసు తొందరపడొద్దని పదే పదే చెప్తోంది. నిగ్రహించుకోవటం కష్టంగా ఉంది. అతడు ఒకే ఒక్క క్షణం ఆలోచించాడు. ఏదైనా కావాలనుకుని కలలు కని కష్టపడి సాధించిన రుచి వేరు. అనుకోకుండా ఆయాచితంగా అనాలోచితంగా వచ్చిపడ్డ రుచి వేరు. పదార్థం ఒకటే కావచ్చు, కానీ రుచుల్లో తేడా ఉంటుంది. మొదటి దాంట్లో తృప్తి, నాది అన్న నిండుతనం ఉంటాయి. రెండో దాంట్లో భయం, ఇంకొక మనిషికి సమయం వస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటాయి. తనకు కావాల్సింది తృప్తి, భయం కాదు. నాది అనే నిండుతనం కావాలి. అర్హత లేకుండా అనుభవించడం తప్పు. ఆ ఆలోచన వచ్చిన మరు క్షణంలో సుబ్రహ్మణ్యం శ్రీలేఖని బలంగా వెనక తోశాడు. ఇప్పుడు అతడిలో సంకోచం లేదు, సందిగ్ధం లేదు, అయ్యో అనుకునేందుకు నిస్పృహ లేదు. శ్రీలేఖ మంచం పైన వెల్లికలా పడింది. పమిట చెదిరింది. జుట్టు మొహాన పడుతోంది. అలాగే పడుకుని అతన్ని పరీక్షగా చూస్తోంది. సుబ్రహ్మణ్యం బనియన్ను వెతికి తెచ్చుకున్నాడు. ఒంటికి తోడుక్కున్నాడు. తలని తిరిగి దూకున్నాడు. మొహానికి పట్టిన చిరు చెమటల్ని తుడుచుకున్నాడు. వెనక్కు తిరిగి ఆమె వైపుగా చూశాడు. ఆమె అలాగే పడుకునుంది. పమిటను సర్దుకోలేదు, జుట్టు సరిచేసుకోలేదు. అక్కడి నుంచి లేచి నిలబడాలన్న ప్రయత్నం చేయలేదు. అతడి వెంక తదేకంగా చూస్తోంది. ఆ చూపుల్లో ఆమెకు అర్థం కాని విషయం ఏదో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం తను ఎరిగిన కుర్రకారు ప్రపంచానికి భిన్నమైన కుర్రాడు. కాలేజీలోనూ బయట కూడా కుర్రవాళ్ళు తన వంక, తన ఒంటి వంక ఆత్రంగా ఆశగా చూస్తారన్న సంగతి తెలుసు. అసలు అదే తనకి గర్వంగా ఉండేది. వీలైతే ఏదో నెపంతో తాకాలని, మాట కలపాలని ప్రయత్నించడం తెలుసు. కానీ ఇతగాడు అందుకు విరుద్ధంగా తనకి తాను ఆహ్వానించి ఆనందించమంటే నిరాకరించి దూరంగా అలా నిల్చుండిపోయాడేం? రుచి పచ్చి తెలియని చప్పిడి కొర్రాడా? తప్పు ఒప్పుల్ని, ప్రతి విషయాన్ని తూకం కట్టే బాపత? పెళ్లి కాకుండానే సెక్స్ మంచిది కాదనుకునే పాతకాలం వాడా? ఏమిటలా చూస్తున్నావు అనే అతడి ప్రశ్నతో లోకంలోకి వచ్చింది శ్రీలేఖ. అప్పుడు పౌటను సరిచేసుకుంది. జుట్టును వెనక్కి తోసుకుంది. మంచంపై నుంచి లేచి నిలబడింది. ఎందుకలా చేశావు అంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకవచనంలోనే సంభాషించుకుంటున్నారు. అర్థం లేని గౌరవ పదాలు లేవు. ఏం చేశాను? గోడ కానుకొని నిల్చున్నాడు. అదే, ఏం నేను అందంగా లేనా? ఉన్నావు. సెక్సీగా లేనా? ఉన్నావు. మరి ఎందుకు వెనకాడావు? అందము సెక్సే కాదు మనిషికి కావాల్సింది ఇంకా ఉన్నాయి. నాది అనే హక్కు లేని చోట చనువు తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. మా డాడీకి మనిద్దరికి పెళ్లి చేయాలన్న ఉద్దేశం ఉన్నట్లు నేను గమనించాను అంది. సుబ్రహ్మణ్యం చిన్నగా పచారులు చేస్తూ, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. అందుకే నీవు వందించిన దాన్ని నిరాకరించాను. నేను ఒక పిల్లని ప్రేమించాను అన్నాడు. ఎవరు? ఆ ముగ్గులేసే పిల్ల? ఆ మాట అంటున్నప్పుడు ఏదైనా వ్యంగ్యభావం ఉందేమోనని ఆమె వంక చూశాడు. రమణి పేరు తెలియకే అలా అందని నిర్ధారించుకుని, అవును, ఆ పిల్లే. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నావు. నిన్ను మోసం చేయటం ఇష్టం లేక చెప్పేస్తున్నా అన్నాడు. శ్రీలేఖ దెబ్బతిన్న పక్షిలాగా చూసింది. తొందరపడ్డందుకు పశ్చాత్తాపంగా, భంగపడ్డందుకు బాధగా ఉంది. కానీ అంతరాంతరాల్లో అతడంటే ఇదివరకు లేని గౌరవం. అసలు నేనంటే ఇష్టమేనా? ఒక్క మాట చెప్పు చాలు అంది.
ఆ మాటలో ఏదో బేలతనం, బోర్లా పడ్డ మీసాలకు మట్టి అంటుకోలేదని తృప్తిపడే అహంభావం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. అనేక మందిని ఇష్టపడొచ్చు, కానీ ఒక్కళ్ళనే ప్రేమించేది. నువ్వంటే ఇష్టం ఉందో లేదో చెప్పలేను, కానీ అసహ్యం మాత్రం లేదు అన్నాడు. శ్రీలేఖ అలాగే నిల్చుంది, అతడి వంక తీక్షణంగా చూస్తూ. తనకు తానుగా మనసు పడి వచ్చిన దాన్ని నిరాకరించిన మగాడిని గురించి ఆడది ఏమనుకుంటుందో తెలుసా అంది, చిన్న బెదిరింపు లాంటి చురక. వాజమ్మని, చేతకాని వెధవని, పిరికి పందని, పచ్చిగా చెప్పాలంటే పనికిరాని వాడని. ఆ క్షణంలో అలాగే అనిపిస్తుంది. కానీ జీవితం ఆ క్షణంతో ముగియదు. ఇంకా చాలా జీవితం ఉంటుంది. అది ముగిసేలోగా ఆ అభిప్రాయం తప్పని తెలిసొచ్చే క్షణం కూడా వస్తుంది అన్నాడు సుబ్రహ్మణ్యం. శ్రీలేఖ అక్కడి నుంచి కదిలి గుమ్మం దాకా వెళ్ళింది. ఏదో గుర్తొచ్చినట్లు ఆగింది. తలని మాత్రం వెనక్కు తిప్పి, మొట్టమొదటిగా నేను చూసినప్పుడు విచిత్రమైన మనిషి అనుకున్నా. నీ అమాయకత్వం, పిరికితనం చూశాక ఆట పట్టించాలనుకున్నా. నేను సినిమాలకు, షికార్లకు పిలిచినప్పుడు ఇష్టం లేకపోయినా మొహమాటానికి నా సంతోషం కోసం వచ్చినప్పటి నుంచి మంచి ఫ్రెండు అనుకున్నాను. కానీ ఈరోజు నీతో అనుభూతిని పంచుకోవాలన్న దృఢ నిశ్చయంతో వచ్చి భంగపడి వెళ్తూ ఉంటే ఇంకొక కొత్త విషయం తెలిసింది. సుబ్రహ్మణ్యానికి ఆశ్చర్యం వేసింది. తాను ఊహించినంత పట్టించుకునే రకం కాదని. ఏమిటి, ఏం తెలిసింది? నువ్వంటే ఒట్టి ఇష్టం కాదు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, గుడ్ బై అని మెట్లు దిగి వెళ్ళపోతూ పమిటి కొంగుతో కళ్ళు తుడుచుకుని చకచక వీధిలోకి వెళ్ళిపోయింది. గొడుగుతో బజార్ నుంచి వస్తున్న రామసూర్యం కంట ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు, వాటిని ఆమె తుడుచుకుంటున్న దృశ్యం అన్నీ చోటు చేసుకున్నాయి. గడపలో నించుని వెళ్ళిపోతున్న ఆమె వంక అయోమయంగా చూస్తున్న సుబ్రహ్మణ్యాన్ని అనుమానంగా చూసుకుంటూ లోనికి వెళ్ళాడు. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి సుబ్రహ్మణ్యంలో మునుపులేని ధైర్యం, తనపై తనకు నమ్మకం అధికమయ్యాయి. రామసూర్యం తను చూసిన దృశ్యం 2 రోజుల తర్వాత ఒక రాత్రి భార్యకు చెప్పి, నాకేమిటో అనుమానంగా ఉంది అన్నాడు. చచ్చా, ఆ పిల్లాడు అలాంటివాడు కాదు అని ఆమె తెగేసి చెప్పింది. ఎవరు చెప్పగలరు? ఆడది రెచ్చగొడితే ఎంతటి మగాడైనా అంతే. అయినా పైకి మెత్తగా ఉండేవాళ్లే కొంపలు తీస్తారని మా మేనత చెప్తూ ఉండేది అన్నాడు. భార్య ఏం అనకపోయేసరికి మళ్ళీ తానే అన్నాడు, ఎందుకైనా మంచిది మన పిల్లని కూడా ఒక గంట కనిపెట్టుండు. ఈసారి ఆవిడ టక్కున బదిలిచ్చింది. మన పిల్ల అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయదు, అతడికి ఎదురుగా కూడా వెళ్ళదు అంది. రామసూర్యం తాపీగా చెప్పాడు, మా మేనత కూడా 3 పిల్లలు పుట్టేదాకా మొగుడిని చూసి సిగ్గుపడేది. ఆ పైన ఆయన సిగ్గుపడేవాడు ఈవిడ్ని కట్టుకున్నందుకు అన్నాడు. హనుమాయమ్మ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. పరధ్యానంగా అంది. ఈ ముసలావిడ వెళ్ళి కొడుకు చేత ఉత్తరం రాయిస్తానంది. వెళ్ళి 15 రోజులైంది. వాళ్ళకిష్టం లేదేమో. ఆ మాటతో ఆయనలోని ఉత్సాహం సన్నగిల్లింది. మళ్ళీ కుర్రాళ్ల వేటలో తిరగాలేమోనన్న దిగులు, బెంగ. పోనీ నేనొకసారి వెళ్ళిరానా అన్నాడు. కానివ్వండి, ఇంకో వారం చూసి వెళ్ళొచ్చు అంది. పక్క గదిలో నుంచి సన్నగా వినిపిస్తున్న సంభాషణని కూతురు ఆసక్తిగా వింటోందని వాళ్లకు తెలీదు. రమణి ఆ రాత్రి చాలాసేపు ఆలోచించింది. శ్రీలేఖ ఎందుకు తరచుగా అతడి గదికొస్తోంది? మాట్లాడుకోవాలంటే తలుపు వేసుకొని అక్కర్లేదే. తండ్రి చెప్పిందే నిజమైతే వర్షం వచ్చిన రోజు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోవటం దేనికి? ఆ పిల్ల ఏడుస్తూ ఎందుకు వెళ్ళింది? తనకు చెప్పినట్లే ఆమెకు చెప్పాడా? లేక ఆమె ఆస్తి అంతస్తు చూసి మనసు మార్చుకున్నాడా? అన్నీ ప్రశ్నలే, సోలా లాంటి ప్రశ్నలు ఆలోచిస్తున్న కొద్దీ గుండెలో గాయం చేస్తున్నాయి. సుబ్రహ్మణ్యం పరిస్థితి అయోమయంగా ఉంది. శ్రీలేఖని ఆమె తొందరపాటుని తట్టుకుని నిలబడగలిగానన్న సంతోషం ఒక మూల ఉన్నప్పటికీ బొత్తిగా రమణితో మాట్లాడటం కుదరకపోవటం చాలా బాధగా ఉంది. శ్రీలేఖను తిరస్కరించిన క్షణం నుంచి రమణి పైన తనకేదో హక్కు, అధికారం ఏర్పడ్డట్టుగా అనిపిస్తోంది. ఆ రోజు అతడి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆ రోజున గుళ్ళోకి వెళ్ళటం అలవాటు. కానీ ఈ సంవత్సరం ఒంటరిగా వెళ్ళాలంటే మనస్కరించడం లేదు. ఎవరిదో తోడు కావాలనిపిస్తోంది. ఆ సాయంత్రం త్వరగా ఆఫీస్ నుంచి వచ్చి గదిలో నిఘా వేశాడు. ఆమె కనిపించగానే పేరు పెట్టి పిలిచాడు ధైర్యంగా. అతడి పిలుపులో జంకు గొంకు కానీ భయం, మొహమాటం కానీ లేవు. అతడి పిలుపు విని రమణి ఆశ్చర్యపడి అలానే నిలబడిపోయింది. ఇవాళ నా పుట్టినరోజు, గుళ్ళకు వెళ్దాం, వస్తావా అని అడిగాడు.
రమణికి ఏం చెప్పాలో తెలియక 2 క్షణాలు అలానే నిల్చుండిపోయింది. ఆ పైన అమ్మకి చెప్పొస్తా అంటూ లోనికి దారితీసింది. తోవలోనే ఆలోచించింది. అమ్మ సరేనంటుందన్న గ్యారంటీ ఏమిటి? అడిగి వద్దని పెంచుకున్నాక వెళ్ళటం కుదరదు. రానంటే అతనేమనుకుంటాడో? వెళ్తే మొన్న జరిగిన సంగతులు ఏమన్నా చెప్తాడేమో. ఇంట్లోకి వెళ్ళి చీర మార్చుకుంది. తల సరి చేసుకుని చెప్పులేసుకుంటూ, అమ్మ అలా జయప్రద వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తా అంది. ఇప్పుడెందుకే, చీకటి పడింది అని తల్లి అంటున్నా బయటకొచ్చింది. సుబ్రహ్మణ్యం గది ముందు తాళం చేతితో పుచ్చుకుని తయారుగా నిల్చున్నాడు. రమణి అతన్ని దాటుకుంటూ వెళ్తూ, అక్కడ సందు చెవున నిల్చుంటా అంటూ వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్యానికి ముందు అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకుని 10 నిమిషాలాగి గదికి తాళం పెట్టి బయటకొచ్చాడు. ఆమెను కలుసుకుని ఇద్దరూ పక్కపక్కగా నడుస్తున్నారు. రద్దీ రోడ్లపైన జనాన్ని తప్పుకుంటూ నడుస్తున్నప్పుడు అప్రయత్నంగా తాకుతున్న ఆమె చేతులు భుజాలు గొప్ప థ్రిల్గా అనిపించింది. కాస్త దూరం నడిచి రిక్షా పిలిచాడు. అతడి చొరవకి ధైర్యానికి కాస్త ఆశ్చర్యపడింది. దగ్గరగా నడిచి వెళ్దాం అంది. అతడు వినిపించుకున్నాడు కాదు. రిక్షా బేరవాడి ఎక్కి కూర్చున్నాడు. రమణికి ఎక్కక తప్పింది కాదు. రిక్షా కదిలింది. పెళ్లికి పూర్వం పెళ్ళైన కొత్తల్లో రిక్షాలో ఉన్న సుఖం పడగదిలో కూడా రాదని పిల్లలు పుట్టాక కానీ తెలియదు. పైగా ఆ ఊరి రోడ్లకు గతుకులున్నాయి. రిక్షా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆమె భుజము, తొడలు, నడుము మెత్తగా ఒత్తుకుంటూ ఉంటే గొప్ప సుఖంగా ఉందనిపించింది. రిక్షా చక్రం గతుకుల్లో పడ్డప్పుడు ఆమె అతడి ఒడిలోనే ఉంటోంది. వెంటనే సర్దు కూర్చుంటోంది. అలా 10 నిమిషాల స్వర్గంలో విహరించి ఇద్దరు గుళ్ళోకి వెళ్లారు. దైవ దర్శనం పూర్తి చేసుకుని పక్కనే ఉన్న మంటపంలో కూర్చున్నారు. అతడేమన్నా చెప్తాడేమోనని కాసేపు ఎదురు చూసింది. కానీ సుబ్రహ్మణ్యం ఇంకా రిక్షా మత్తులో నుంచి బయటపడలేదు. అంచేత ఆమె కదిపింది. మొన్న వర్షం పడ్డ రోజు శ్రీలేఖ వచ్చిందా అని. అవునన్నట్లు తాలూపాడు. మా నాన్న మా అమ్మకు చెప్తూ ఉంటే విన్నా అంది మళ్ళీ. ఏం చెప్పాడు? సుబ్రహ్మణ్యం ప్రశ్న. అంటే ఇంకేమైనా ఉందా చెప్పటానికి? రమణి ఎదురు ప్రశ్న. ఉంది, చాలా ఉంది అంటూ మొదలుపెట్టి ఆ రోజు గదిలో జరిగిందంతా ఏది దాచకుండా చెప్పేశాడు. రమణికి అతగాడి నిజాయితీపై నమ్మకం ఏర్పడింది. ఇందులో నా తప్పేమన్నా ఉందా అని కూడా అడిగాడు. లేకపోవచ్చు, పోనీ ఆ పిల్లని రావద్దని చెప్పొచ్చుగా అంది. చెప్పొచ్చు, కానీ ఎలా చెప్తే ఆమెకు అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. గుళ్ళో నుంచి బయటకు వస్తూ ఉంటే శాస్త్రులు గారు ఎదురయ్యాడు. పంచకట్టు పిలక, పైన అంగవస్త్రం, మొహాన బొట్టు, చేతిలో సంచి, పెళ్లి సంబంధాలు చూపించే శాస్త్రులు గారు. ఎదురొచ్చి చూసి చూడగానే రమణిని గుర్తించాడు. అది గమనించని రమణి, సుబ్రహ్మణ్యం బయటకొచ్చి నడక ప్రారంభించారు. సుబ్రహ్మణ్యం నడుస్తూనే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె వారించలేదు. అతడు పూసగుచ్చినట్లు అంతా చెప్పేయడంతో ఆమెకు అతడిపైన నమ్మకం పెరిగింది. ఇద్దరూ చెయ్యి పుచ్చుకుని 10 అడుగులు వేశారో లేదో వెనక నుంచి శాస్త్రులు గారు పడుతూ లేస్తూ వచ్చి నడుస్తున్న వాళ్ళని నిలేశాడు. చూడమ్మా, నువ్వు రామసూర్యం గారు అమ్మాయివి కాదు అని అడిగాడు. ఆయన్ని చూడగానే కాస్త భయం అనిపించింది. సుబ్రహ్మణ్యం చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుంది. అవునండి అంది తలంచుకుని. నాకు బాగా గుర్తు. అవును, పెళ్ళైపోయిందా? ఇతనెవరు అడిగాడు సూదుల్లాంటి చూపులతో సుబ్రహ్మణ్యం వంక చూస్తూ. పెళ్ళింకా కాలేదండి, కానీ నిశ్చయం అయిపోయింది అంది. శుభం. మరి మీ నాన్న ఇంకా సంబంధాలంటూ ప్రాణం తీస్తాడేమిటి అన్నాడు. సుబ్రహ్మణ్యానికి ఆయన వాలకం, చూపులు, పద్ధతి మహా చికాగ్గా అనిపించాయి. అది వాళ్ళ నాన్నగారిని అడిగి తెలుసుకుంటే మంచిది అన్నాడు. అవును, అది నిజమే. ఫోన్లే, పెళ్ళయింది, సంతోషం. ఈడు జూడు కూడా బాగుంది. అయితే నా పుస్తకంలో నీ పేరు కొట్టేయొచ్చుగా అనుమానంగా అడిగాడు. రమణి ఏమీ మాట్లాడలేదు. కానీ సుబ్రహ్మణ్యం నిక్షేపంలా కొట్టేసుకోండి అన్నాడు. శాస్త్రులు గారు వెళ్ళిపోయారు. ఇద్దరూ కాస్త దూరం మళ్ళీ చెయ్యి పట్టి నడిచారు. కాఫీ హోటల్లో కాఫీ తాగారు. బయటకొచ్చే రిక్షా ఎక్కారు. సుబ్రహ్మణ్యం మెయిన్ రోడ్డుపైన దిగి భోజనానికి వెళ్ళాడు. రమణి ఇంటికి చేరేసరికి 9 అయ్యింది. రామసూర్యం, భార్య ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. ఇంటికి రాగానే కూతురు గురించి అడిగాడాయన. భార్య చెప్పిన సమాధానం విని ఊరుకున్నాడు. కానీ 8 దాటినా ఇంకా ఇంటికి రాకపోయేసరికి కంగారు ఎక్కువైంది. జయప్రద వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని వెళ్ళాడు. 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు.
ఏది ఇంకా అక్కడే ఉందా అని అడిగింది భార్య. ఆయన బదులివ్వకుండా మంచం వాల్చి కూర్చున్నాడు. ఆవిడ మళ్ళీ ఆత్రంగా అడిగింది పిల్ల ఏదని. నిజంగా జయప్రద వాళ్ళ ఇంటికనే చెప్పిందా? నువ్వు సరిగ్గా విన్నావా? అంటే అక్కడ లేదా? అసలు వాళ్ళ ఇంటికే రాలేదుట. జయప్రదే చెప్పింది. హనుమాయమ్మగారికి భయం పట్టుకుంది. నిల్చున్న చోటే కూలబడింది. అంటే ఎక్కడికి వెళ్ళిందంటారు అంది దిగులుగా. ఏమో రాని కనుక్కుందాం అన్నాడాయన. మీరేమి గొడవ చేయకండి, నేను అడిగి తెలుసుకుంటాగా. 9ంటికి మెల్లిగా గేటు తీసుకొస్తున్న కూతుర్ని చూసి ఇద్దరు గంభీరంగా కూర్చున్నారు. ఆమె ఇంట్లోకి వెళ్తూ ఉంటే రామసూర్యం ఆమెను పరీక్షగా చూశాడు. మొహాన కుంకుమ బొట్టు, చేతిలో కొబ్బరి చిప్ప. కొద్దిగా అర్థమైంది. ఏమే గుళ్ళోకి వెళ్ళొచ్చావా అడిగింది తల్లి చీర మార్చుకుంటున్న రమణిని. అంటే జయప్రద వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? రమణి చీరను మడత పెడుతూనే ఒక్క క్షణం ఆలోచించింది. నిజం చెప్పేయటమా లేదా అని. నిజాన్ని జీర్ణం చేసుకోవటం వాళ్ళకి కష్టం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. అందుకే తాపీగా చెప్పింది. వెళ్ళా, జయప్రద నేను వాళ్ళ అమ్మగారు కలిసే గుళ్ళోకి వెళ్ళాం అంది. హనుమాయమ్మకి పూర్తిగా అర్థమైపోయింది. కూతురు తన వద్ద నుంచి ఏదో దాస్తోంది. తమకు తెలియకుండా పెద్ద గ్రంథం నడుస్తోంది. కానీ ఎవరతనో సుబ్రహ్మణ్యమేనా? అప్పుడే అడిగేయాలనిపించింది. కానీ భర్త ఉండగా అడిగితే పెద్ద గొడవైపోతుంది. అంచేత బాధని దుఃఖాన్ని దిగమింగుకొని బయటకొచ్చింది. ఎక్కడికి వెళ్ళిందిట? రామసూర్యం భార్యను అడిగాడు. జయప్రద వాళ్ళ ఇంటికని బయలుదేరిందిట. తోవలో ఇంకొక స్నేహితురాలు కనిపించి గుడికి లాక్కెళ్ళిందిట. సరే మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అంది. అంతసేపు ఉన్న బాధను మర్చి భోజనానికి లేచారు. ఆ మర్నాడు ఉదయం 10 అయింది. సుబ్రహ్మణ్యం ఆఫీస్కి వెళ్ళాడు. రమణి తన పనులన్నింటినీ పూర్తి చేసుకుని లోపల గదిలో చీరకు ఇస్త్రీ రుద్దుకుంటోంది. రామసూర్యం స్నానం చేసి పోస్టాఫీస్కని వెళ్ళాడు. హనుమాయమ్మకు అదే సరైన ఆదరుగా అనిపించింది. మెల్లిగా కూతురున్న గదిలోకి వెళ్ళింది. గత రాత్రంతా ఆవిడ మనసులో లేదు. పరిపరి విధాల పరిగెత్తింది. సరిగ్గా నిద్ర కూడా పట్టింది కాదు. ఏమే, నిన్న నిజంగా జయప్రద వాళ్ళ ఇంటికి వెళ్ళావా? రమణి తలెత్తి తల్లివంక చూసింది. వెంటనే అర్థమైంది తను చెప్పిన అబద్ధం ఏ కారణం చేతనో అతకలేదని. ఇంకా బొకాయించే లాభం లేదు. లేదమ్మా, జయప్రద వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అంది. మరి రాత్రి అలా చెప్పావేం? రమణి తలంచుకొని మౌనంగా పని చేసుకుంటోంది. ఇంతకీ రాత్రి ఎక్కడికి వెళ్ళినట్లో? గుళ్ళోకి. ఆ కొబ్బరి చెప్పి ఆ సంగతి చెప్తోంది కానీ ఎవరితో? సుబ్రహ్మణ్యం గారితో మెల్లిగా చెప్పింది. హనుమాయమ్మ గారికి 2 క్షణాలు అర్థం కాలేదు. సుబ్రహ్మణ్యంతో అనుంటే అర్థమయ్యేది. కానీ గారితో అనేసరికి అర్థం కావటానికి కాసేపు పట్టింది. అర్థమయ్యాక బొగ్గలు నొక్కుంది. అప్రదిష్ట ఇంకేమైనా ఉందా? ఎవరికంటనైనా పడితే పెళ్ళవుతుందా? రమణి అప్పటికేమీ మాట్లాడలేదు. చెప్పా పెట్టకుండా ఆ పిల్లాడితో గుళ్ళకి గోపురాలకి తిరిగితే మా పరువు ఏం గాను? ఎందుకు అలా చేశావు? అది కాదమ్మా, నిన్న ఆయన పుట్టినరోజుట రమ్మని అడిగారు. అడిగితే కాదంటావని నేనే. హనుమాయమ్మ శక్తి లేనట్లు కూర్చుండిపోయింది. పెళ్ళయ్యాక పుట్టినరోజులు మెట్టిన రోజులు చేసుకోమను, అంతేగాని ఇట్లాంటివి గిట్టవని నేనే చెప్తానుండు. పెళ్ళయ్యే వరకు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. రేపు అతను చేసుకొని పొమ్మంటే ఎందుకంటాడమ్మా? అంటే అనడమ్మా, ఆ నమ్మకం నాకుంది. మొన్న ఆ కారులో వచ్చే పిల్లతో గదిలో తలుపులు వేసుకున్నట్ట. ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెళ్ళిందిట. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, ఎంతటి విషయాన్నైనా తుడి చేసుకోగలరు. కానీ మనం అలా కాదు. ఆ ముసలిది ఊరు వెళ్ళగానే కొడుకు చేత ఉత్తరం రాయిస్తానని మరీ చెప్పింది. వెళ్ళి 20 రోజులైంది. అజా లేదు. ఏం చెబుతాము? అలా ఉంటాయి విషయాలు. అయ్యేదాకా ఎవ్వరిని నమ్మకూడదు. రమణి మాట్లాడటం అనవసరం అనిపించి ఊరుకుండిపోయింది. ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఇట్లాంటి పనులు చేయమాక అంది చివరిగా ఆవిడ. బామ్మగారు ఊరు వెళ్ళిన 22వ నాడు సుబ్రహ్మణ్యానికి ఇంటి వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. సారాంశం: అంతా క్షేమం, బామ్మ తప్ప. అక్కడి నుండి వచ్చినప్పటి నుంచి జ్వరం. డాక్టరు మందులు ఇస్తున్నాడు. ఇక రామసూర్యం గారనే ఆయన ఉత్తరం రాశాడు. వాళ్ళ అమ్మాయిని నీకు ఇవ్వాలని ఉందిట. అమ్మని నన్ను వచ్చి చూసెళ్ళమని రాశాడు. నువ్వు కూడా ఆ పిల్ల వైపు మొగ్గు చూపిస్తున్నావని బామ్మ చెప్పి ఆ పైన జ్వరపడింది.
ఎంత ఇష్టమైనా అంతలా బయటపడకూడదు. బామ్మ ఆరోగ్యం కుదుటపడ్డాక వీలు చూసుకుని వస్తామని ఆయనకు చెప్పు. ఆరోగ్యం జాగ్రత్త. ఆ రోజు సాయంత్రమే సుబ్రహ్మణ్యం తండ్రి రాసిన సంగతి చెప్పటం మంచిదని, లేకపోతే మర్చిపోయే ప్రమాదం ఉందని చెప్పి రామసూర్యం కోసం కాపేసి కూర్చున్నాడు. 7ంటికి ఆయన బయట నుంచి వచ్చాడు. ఎందువల్లనో చాలా కోపంగా సీరియస్గా ఉన్నాడనిపించింది సుబ్రహ్మణ్యానికి. మా నాన్నగారు ఉత్తరం రాశారండి. బామ్మకు ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఒంట్లో బాగోక లేవటం లేదుట. ఆవిడకు నెమ్మదించాక వీలు చూసుకుని వస్తామని చెప్పమన్నారు అన్నాడు. ఆయన అంతా విని సింపుల్గా ఓహో అలాగా అని చరచరలోనికి వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోయాడు. రామసూర్యం గారు ఇంట్లోకి వెళ్ళి వెంటనే భార్యను పిలిచాడు. ఆవిడ రాగానే సుబ్రహ్మణ్యం చెప్పిన విషయం చెప్పి, వాళ్లకు వీలున్నప్పుడు వస్తామంటే ఎన్నాళ్ళని ఎదురు చూస్తాము, పోనీ ఏదైనా హామీ ఇస్తారా అంటే అదీ లేదు, తీరా వాళ్ళని నమ్ము కూర్చుంటే కాకపోతే ఏం చేద్దాం అన్నట్టు భార్య వంక చూశాడు. హనుమాయమ్మ కూడా ఆ మాట నిజమేననిపించింది. బయట కూడా చూస్తూ ఉంటే సరి, ఎవళ్ళైనా ఊరికినే చేసుకోరుగా అంది. రామసూర్యం ఇంకొక విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా తిరిగి ఆవిడే ఆ శాస్త్రులకి గట్టిగా చెప్పండి అంది. దాంతో ఆయన గొంతు తగ్గించి అదే చెప్పబోతున్నా, నిన్న ఆ శాస్త్రులకి మన పిల్ల గుళ్ళో కనిపించిందిట. పక్కనే ఎవరో కుర్రవాడు ఉన్నట్టు కూడాను. పెళ్లి నిశ్చయమైపోయింది అని చెప్పారట. ఆ కుర్రాడెవడో నాకు అంతు పట్టకుండా ఉంది అన్నాడు కాస్త దిగులుగా. హనుమాయమ్మకి ఇక దాచటం అనవసరం అనిపించింది. నిన్న స్నేహితురాలితో మన పిల్ల గుళ్ళోకి వెళ్తే ఈ గదిలో కుర్రాడు అక్కడ కలిసేట. చెప్తున్నట్లుగా చేసుకుంటే దిగులు లేదు. ఏ మాట చెప్పమని నిలదీసి అడిగేస్తే సరి అంది. నాకెందుకో అతగాడిపైన అనుమానంగా ఉంది. ఆ కారులో వచ్చే పిల్లతో తలుపు మూసుకుంటున్నాడు. ఇటు దీనికేమో ఇలా చెబుతున్నాడు. ఆ శాస్త్రులకేమో పుస్తకంలో నుంచి పేరు తీసేమని చెప్తున్నాడు. నాకేమో మా వాళ్ళు వీలున్నప్పుడు వస్తారు అంటున్నాడు. ఏది నిజమో ఏది నమ్మాలో అర్థం కాకుండా ఉంది అన్నాడు రామసూర్యం. హనుమాయమ్మ 2 క్షణాలు ఆలోచించింది. సరేలేండి, వీలు చూసుకుని నేనే అతడి ఉద్దేశం ఏమిటో అడిగేస్తా. నిజంగా మన పిల్లంటే ఇష్టం ఉంటే తప్పకుండా చేసుకుంటానని చెప్పమంటాను అంది. రామసూర్యం మౌనంగా ఉండి అంగీకారాన్ని తెలిపాడు. రమణి తల్లిదండ్రుల సంభాషణ అంతా వింది. వాళ్ళ ఆదుర్దాకి అర్థం ఉందని గుర్తించింది. వెంటనే ఏం చేయాలో నిర్ణయం చేసుకుంది. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యం భోంచేసి అప్పుడే వచ్చాడు. బట్టలు మార్చుకొని పక్క మీదకు చేరబోతూ ఉండగా చిన్నపాటి కాగితం ఉండ తుపాకీ గుండులా దూసుకొచ్చి అతని ఒళ్ళో పడింది. అనుమానంగా విప్పి చూశాడు. రేపు సాయంత్రం 6ంటికి మొన్న మనం కాఫీ తాగిన హోటల్ వద్దకు రండి. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంతే ఉంది, సంతకం లేదు. సుబ్రహ్మణ్యం కాసేపు ఏమై ఉంటుందా అని ఆలోచించాడు. ఆలోచిస్తూనే నిద్రపోయాడు. ఆ సాయంత్రం 6ంటికి హోటల్ దగ్గర రమణి రిక్షా దిగే వరకు సందిగ్ధంగానే ఉంది పరిస్థితి. ఇద్దరు వెళ్ళి లోన కూర్చున్నాక ఆమె మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, నిజంగా మీరు నన్ను చేసుకోవాలనుకుంటున్నారా అని. సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోయాడు. అదేమిటి అలా అడుగుతున్నావు అన్నాడు. సూటిగా సమాధానం చెప్పండి నిలదీసింది. తప్పకుండా, అందులో అనుమానమే లేదు అన్నాడు. అంటే మీ వాళ్ళు ఏ కారణానైనా అభ్యంతరం పెట్టినా చేసుకుంటారా? ఆమె ఎందుకు అలా అడుగుతుందో తెలియక తెల్లమొహం వేశాడు. ఎవ్వరి అభ్యంతరాలు నన్ను ఆపలేవు రమణి, నిన్ను చేసుకోవటం ఖాయం అన్నాడు. రమణి శరీరం పులకించింది. అయితే ఇదే మాటని రేపు మా నాన్నగారితో చెప్పగలరా? సందేహంగా చూస్తూ అడిగింది. దేనికి? మీ మీద నమ్మకం లేక మా వాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారు. మీరు ఈ మాట చెప్తే వాళ్ళ ప్రయత్నం మానుకుంటారు. సుబ్రహ్మణ్యానికి ఆమె పరిస్థితి అర్థమైంది. జాలి కూడా అనిపించింది. తప్పకుండా రేపు సాయంత్రమే చెప్తా, నిశ్చింతగా ఉండు అని హామీ ఇచ్చాక కానీ ఆమె మనసు కుదుట పడింది కాదు. ఆ తర్వాత ఇద్దరూ కాఫీలు తాగి కాసేపు బజార్ల వెంట తిరిగి ఇంటికి చేరుకున్నారు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.